రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన మన రైతు కుయ్యోముర్రో అంటున్నాడు. రొయ్యకు మద్దతు ధర నిర్ణయిస్తామని ఎన్నికల ముందు ఆశలు కల్పించిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. 3 ఏళ్లుగా రొయ్యకు సరైన ధర లేదు. రాయితీ విద్యుత్ సరఫరాలో కోతేశారు. ట్రూ-అప్ ఛార్జీల పేరుతో అదనంగా వడ్డించారు. 3.5 ఎకరాల చెరువుకు గతంలో 700 రూపాయలు కరెంటు బిల్లు చెల్లించిన రైతుల దగ్గర ఇప్పుడు 3,000 బాదుతున్నారు. 11 ఎకరాల చెరువుకు గతంలో గరిష్టంగా 25,000 విద్యుత్ బిల్లు వస్తే ఇప్పుడది ఏకంగా 80,000 వరకు చెల్లించాల్సి వస్తోంది. పవర్ బిల్లు 2022 మార్చి నుంచి 4 రూపాయలు చేశారు. చిన్న రైతులకు 10 ఎకరాల లోపు వాళ్ళకి అందరికీ ₹1.5 ఇస్తామన్నారు. అది కూడా వెబ్లాండ్లో లింక్ చేసేటప్పటికి ఎవరికి రాలేదండి. పవర్ బిల్ తగ్గించి అట్లాగే ఫీడ్ రేట్లు కూడా కనీసం 72 రూపాయలు తీసుకొస్తే కానీ రైతులు వేసే పరిస్థితి లేదు. గతంలో ఫీడ్ రేట్లు 75 ఉండేది కిలో, ఇప్పుడు వచ్చేసి 91 రూపాయలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో కరెంటు బిల్లు ₹2 చేశారండి యూనిట్కి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని త్రిబుల్ అంటే ₹4, సుమారు ₹4 కరెంటు బిల్లు వచ్చింది. దానివల్ల రైతులు బాగా సఫర్ అవుతున్నారు. ఇక ఆక్వా రైతుకు విద్యుత్ రాయితీ కనెక్షన్ల సంఖ్య కూడా వైకాపా హయాంలో తగ్గిపోయింది. 2021-22 సంవత్సరంలో 62,000 రాయితీ విద్యుత్ కనెక్షన్లుంటే 2022-23లో ఆ సంఖ్య 29,324కు పడిపోయింది. 2019-20 సంవత్సరంలో రొయ్య రైతులకు విద్యుత్పై 577 కోట్ల రూపాయల రాయితీ ఇస్తే 2022-23లో అది 415 కోట్లకే పరిమితమైంది. చెరువులో పేచి అప్ అండ్ డౌన్ నడుస్తుంది. పేచి అప్ అండ్ డౌన్ నడిస్తే రొయ్యకి ప్రాణవాయువు అనేది కొంచెం రకరకాలుగా ప్రాబ్లం వచ్చి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిందంటే చెరువు పట్టాల్సింది. అది పట్టకపోతే ఏం జరుగుతుంది, లోపల తినేస్తుంది, పడిపోతాయి, రూపాయి రాదు రైతుకి. ఆ విధంగా పట్టడానికి ఒకేసారి వచ్చేటప్పటికి కంపెనీ వాళ్ళందరూ ఒక యూనియన్ కాబట్టి సరిచెక్కుపోతుంది కదని చెప్పేసి రేట్లు టక 50 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు అట్ట పడేసేస్తారు. పెంచేటప్పుడు ₹5 అట్లా 2 రోజులకు ₹5 అలా పెంచుతున్నారు. అంటే వాళ్ళకి ఆ విధంగా లాభం వస్తుంది, ఈ విధంగా లాభం మాకేం అర్థం కావట్లేదు. 100 కౌంటు రొయ్య కిలో ఉత్పత్తి చేయాలంటే అన్నీ కలిపి ₹275 దాకా ఖర్చవుతుంది. కానీ మార్కెట్లో కిలో రొయ్య ధర ₹210 నుంచి ₹215 మాత్రమే పలుకుతోంది. 30 కౌంటు రొయ్య ధర కిలో ₹370 మాత్రమే ఉంది. కనీసం ₹500 గానీ గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. రొయ్యల ఎగుమతిలో మన రైతుకు ఈక్వెడార్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. మనకంటే తక్కువ ధరకే ఎగుమతి చేసేందుకు ఆ దేశం ముందుకొస్తోంది. అదే సమయంలో 3 ఏళ్లుగా ఉత్పత్తిని భారీగా పెంచుకుంది. గతంలో 100 కౌంటు రొయ్య ఎక్కువగా చైనాకు ఎగుమతయ్యేది. ఇప్పుడు 55% ఈక్వెడార్ నుంచే చైనా దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి ఏటా 3.5 లక్షల టన్నులే ఉంటోంది. ఆ ప్రభావం మన ఆక్వా రైతుపైన పడింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతుకు ఊరటనిచ్చే చర్యలు తీసుకోలేదు. 2000లో ₹42 ఫీడ్ ఉన్నప్పుడు ₹500 అమ్మింది. ఈ రోజు ₹90 ఫీడు కూలివాడికి ఆ రోజు ₹1000 ఇస్తే ఈ రోజు 15,000 ఇస్తున్నప్పుడు ఈ యొక్క రంగంలో ₹500 అనేది పూర్తిగా నష్టాలతో కూడినటువంటిది. కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రొయ్యల రైతులు సాగు అంటేనే భయపడుతున్నారు. 3 పంటలు వేసినా ప్రకృతి వైపరీత్యాల దెబ్బకు ఒక పంట చేతికి రావడమే గగనమవుతోంది. వ్యాపారులు సిండికేట్గా మారి రొయ్య రైతు కష్టంతో బేరాలాడుతున్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ధరల్లో కోత వేస్తున్నారు. కిలోకు నికరంగా ₹60 వరకు నష్టపోతున్నారు. సగటున ఎకరాకు 2.5 టన్నుల దిగుబడి ప్రకారం చూస్తే ఒక్క పంటకు ₹1,50,000 మేర నష్టాలు మూటగట్టుకుంటున్నారు. 5 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తే 7.5 లక్షల పైనే నష్టం వస్తోంది. ఇక ఏవైనా వైరస్లు సోకితే కనీసం ఖర్చులు చేతికి రావు. రైతుని అధఃపాతాళానికి తొక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఫీల్డ్లో ఉండి దాని మీదే పోరాడుతూ ఉన్న రైతులు ఈరోజు కుటుంబాలు వీధిన పడే పరిస్థితికి వచ్చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం కరవై రాష్ట్రంలో రొయ్యల సాగు విస్తీర్ణం పడిపోతోంది. ఒకప్పుడు 1,90,000 ఎకరాల్లో రొయ్యలు సాగు చేయగా గత 3 ఏళ్లలో 20% మేర తగ్గినట్లు అంచనా. దాణా ధరలు సగటున 35% పైగా పెరిగాయి. రైతులు దాణా, ఇతర ఉత్పత్తుల్ని స్థానికంగా ఉండే వ్యాపారుల నుంచి అరువు తీసుకుంటారు. రొయ్యలు అమ్మాక సొమ్ము తిరిగిస్తారు. గతంతో పోల్చితే ఉత్పత్తి పడిపోవడంతో వ్యాపారులు అరువు ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. చిన్న రైతులు సాగు చేయలేక చెరువుల్ని ఎండబెడుతున్నారు.